హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో 1 మినిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ విత్ అడ్వాన్స్ ఇండికేటర్. అడ్వాన్స్ ఇండికేటర్తో మనం 1 మినిట్ ట్రేడింగ్ స్ట్రాటజీ సెటప్ ఏ విధంగానో ఈ వీడియోలో మీకు లైవ్ మార్కెట్లో చూపెడతాను ఫ్రెండ్స్. ఇక్కడ మనకు అడ్వాన్స్ ఇండికేటర్ అంటే ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాం, ఆ వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. ఆ ఇండికేటర్ మీద 1 మినిట్ టైం ఫ్రేమ్లో ఏ విధంగా ట్రేడింగ్ చేయాలనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపెడతాను. ఇప్పుడు వచ్చేసరికి నేను లైవ్ మార్కెట్లో అంటే డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో బినాన్స్, సేమ్ మీకు బినాన్స్ ఆర్ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, ఇవి క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ ప్లాట్ఫామ్స్. సో ఇండియాలో లీగల్గా క్రిప్టో కరెన్సీస్లో ఈ రెండిట్లో ట్రేడింగ్ చేయొచ్చు ఫ్రెండ్స్. వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎఫ్ఐ దగ్గర రిజిస్టర్ అయి ఉన్నారు. సో మీరు లీగల్గా ఇక్కడ ట్రేడ్ చేయొచ్చు. మీకు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్, డెల్టా ఎక్స్చేంజ్ ఇండియాలో వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్యూచర్స్లో ఆప్షన్స్లో ట్రేడింగ్ చేయొచ్చు. బిట్కాయిన్ వచ్చేసరికి ఫ్యూచర్స్ ఆప్షన్స్ స్పాట్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఇక్కడ మనకి బీనాన్స్ వాళ్ళు వచ్చేసరికి మనకి చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. కాపీ ట్రేడింగ్ సిస్టమ్ కూడా తీసుకొచ్చారు వీళ్ళు. కాపీ ట్రేడింగ్ అంటే ఏం లేదు, డైలీ ట్రేడ్ చేస్తూ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఇలా ర్యాంకింగ్ ఇస్తారు. డైలీ ట్రేడ్ చేస్తూ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళకి ఇలా ర్యాంకింగ్స్ ఇస్తారనమాట. సో ఈ ర్యాంక్స్ బేస్డ్ ఆన్ ఈ ర్యాంకింగ్స్ మీద టాప్ వాళ్ళు లాస్ట్ 90 రోజులు అంటే నియర్లీ 90 డేస్, లాస్ట్ 90 డేస్ ఆర్ 180 డేస్, 180 డేస్లో ట్రేడ్ చేస్తూ టాప్ ప్రాఫిట్ పొందుతున్న వాళ్ళు ఎవరో వాళ్ళ చార్ట్స్ ఇక్కడ చూపెడతారనమాట. వాళ్ళ ప్రాఫిట్ అనమాట ట్రేడ్ చేస్తూ. సో ఇక్కడ మీరు సింపుల్ ఏం లేదు, బినాన్స్లో అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫండ్స్ యాడ్ చేసుకున్న తర్వాత కాపీ అని కొడితే చాలు. ఇతను ఏమేమి ట్రేడ్స్ తీసుకుంటున్నాడో మీ అకౌంట్లో కూడా ఆటోమేటిక్గా అవి ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో అతనికి ఏం ప్రాఫిట్ అంటే మీకు వచ్చే ప్రాఫిట్లో ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అతనికి వచ్చే ప్రాఫిట్లో మీకు వచ్చే ప్రాఫిట్లో 10% అతనికి పే చేయాల్సి ఉంటుంది. అదే అనమాట. సో ఫ్రెండ్స్, ఎవరికైనా బీనాన్స్ ఆర్ డెల్టా ఎక్స్చేంజ్లో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటే డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. ఒకసారి లింక్స్, సో ఈ ఫ్రీ లింక్స్ అనమాట. బీనాన్స్ యొక్క ఫ్రీ లింక్, బీనాన్స్ ఫ్రీ లింక్ అండ్ ఆల్సో డెల్టా ఎక్స్చేంజ్ యొక్క ఫ్రీ లింక్. సో ఫ్రీ అకౌంట్ మీ మెయిల్ ఐడితో ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ లేని వాళ్ళు అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేము ఫ్రీ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ కూడా క్రియేట్ చేసాం. ఇవి ఓన్లీ డెల్టా ఎక్స్చేంజ్లో పనిచేస్తాయి ఫ్రెండ్స్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో. సో ఇవి కూడా మీరు యాడ్ చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మేము మాన్యువల్ చెప్పిన స్ట్రాటజీస్ అయినా ఈ ఆల్గో ట్రేడింగ్ ఆర్ ఆటోమేటిక్ ట్రేడింగ్ స్ట్రాటజీస్ అయినా ఫస్ట్ ప్రాక్టీస్ చేసుకోండి. ప్రాక్టీస్ చేసుకున్న తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. సో ఈరోజు మన స్ట్రాటజీ ఏంటో ఒకసారి చూద్దాం. ఇక్కడ మీరు ఏదైనా సేమ్ సెటప్ ఫ్రెండ్స్, మీరు బినాన్స్లో అయినా దేంట్లో అయినా సేమ్ సెటప్ చేసుకోవచ్చు. సో నేను ఫ్యూచర్స్ క్లిక్ చేస్తాను. సో ఫ్యూచర్ చార్ట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మనకి ఇప్పుడు బిట్కాయిన్ ఉంది, ఇది 30 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉంది కదా. సో ఇక్కడ ఏంటంటే నేను 30 మినిట్స్ టైం ఫ్రేమ్ క్యాండిల్ సెలెక్ట్ చేసుకొని 30 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఒకే ఒక ఇండికేటర్ వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్. సో చూడండి, వాల్యూమ్ ప్రొఫైల్ ఫిక్స్డ్. సో వాల్యూమ్ ప్రొఫైల్ నేను లాస్ట్ క్యాండిల్ క్లోజ్ అయిన క్యాండిల్కి ప్రజెంట్ రన్ అవుతున్న క్యాండిల్కి నేను వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ యాడ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండింటికి నేను యాడ్ చేశాను. చూశారు కదా, లాస్ట్ క్యాండిల్ ప్రజెంట్ క్యాండిల్. ఇది వచ్చేసరికి నేను ఇప్పుడు 1 మినిట్ టైం ఫ్రేమ్ అన్నాం కదా, లాస్ట్ 30 మినిట్స్ మనం యాడ్ చేసుకున్నాం. ఇప్పుడు క్యాండిల్ 1 మినిట్కి కన్వర్ట్ చేసుకోండి. ఓకేనా, 1 మినిట్ నేను కన్వర్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, సేమ్ ప్రొఫైల్ వాల్యూమ్ ప్రొఫైల్ని నేను ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఇక్కడ ఏమైంది చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ 1 మినిట్ టైం ఫ్రేమ్లో లాస్ట్ 30 మినిట్స్ గుర్తుపెట్టుకోండి, లాస్ట్ 30 మినిట్స్ క్లోజ్ అవ్వాలి. నెక్స్ట్ క్యాండిల్ 30 మినిట్స్ రన్ అవుతున్నప్పుడు మీరు స్టార్ట్ చేయొచ్చు. ఒక నిమిషం ఫ్రెండ్స్, ఇక్కడ నెట్వర్క్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఏమైంది, ఇక్కడ మనకి వాల్యూమ్ ఏరియా, ఇది మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్. కొత్తగా వచ్చే వాళ్ళ గురించి చెప్తున్నది. ఇది పాయింట్ ఆఫ్ కంట్రోల్ అంటారు. ఈ సెంట్రల్ పాయింట్, రెడ్ లైన్, ఈ పైన ఉన్న ఈ ఎంతవరకు ఉందో ఈ పైన ఉన్న ఏరియాని వాల్యూ ఏరియా హై, ఇది వాల్యూ ఏరియా లో. సో మనకి ఎల్టీపీ అనేది ప్రైజ్ అని ఇక్కడ టచ్ చేసి రివర్సల్ అయింది. ఇక్కడ నుంచి ఒక్కసారి మూమెంట్ ఇచ్చింది అంటే మనకి వాల్యూమ్స్ బై వాల్యూమ్స్ పెరిగాయి.
సో పైకి వెళ్తూ వెళ్తూ ఏమైపోయింది, ఈ ఏరియాలో వాల్యూ ఏరియా హైలో మనకి రెసిస్టెన్స్ తీసుకొని, అంటే ఇక్కడ వాల్యూమ్స్ లేవు కాబట్టి రివర్సల్ అయింది, వాల్యూమ్స్ లేవు కాబట్టి రివర్సల్ అయింది. ఇది 1 మినిట్ ట్రేడ్లో చూడండి ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సో ఇక్కడ కూడా సెల్లర్స్ ఉన్నారు. సో మనం ట్రేడ్స్ ఏ విధంగా 1 మినిట్ ట్రేడ్లో కూడా వాల్యూమ్ ప్రొఫైల్ ఎలా యూజ్ చేయాలంటే, మనకి ఇక్కడ టచ్ చేసి, ఇక్కడ మనకి వాల్యూ ఏరియా లో టచ్ చేసి రివర్సల్ అవుతున్నప్పుడు బై పొజిషన్ తీసుకుంటాం. వాల్యూ ఏరియా హై టచ్ చేసి రివర్సల్ ఇలా రివర్సల్ అవుతున్నప్పుడు సేల్ పొజిషన్ తీసుకుంటాం. బిట్ కాయిన్లో అయినా ఈటీహెచ్లో అయినా ఏదైనా. సో మనం లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ మనం డ్రా చేసుకుంటాం. లాస్ట్ 30 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అయిన క్యాండిల్కి, సో లాస్ట్ 30 మినిట్స్ ఈ క్యాండిల్ క్లోజ్ అయింది, నెక్స్ట్ క్యాండిల్ రన్ అవుతుంది, ఈ రెండింటికి మనం డ్రా చేసుకుంటాం. డ్రా చేసుకొని నెక్స్ట్ మనం దీన్ని 1 మినిట్ ట్రేడింగ్ చేస్తాం కాబట్టి 1 మినిట్లో మనం చార్ట్ చెక్ చేసుకుంటాం అన్నమాట. ఓకేనా, 1 మినిట్లో చార్ట్ చెక్ చేసుకుంటాం. ఇక్కడ మన 1 మినిట్లో ట్రేడింగ్ సెటప్ వచ్చేసరికి ఈ విధంగా అన్నమాట. 1 మినిట్ ట్రేడింగ్ ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఫస్ట్ సేమ్ ఇదే స్ట్రాటజీ, మీరు ఈ స్ట్రాటజీ వచ్చేసరికి కొద్దిగా పేపర్ ట్రేడ్ లాగా ట్రై చేయండి. పేపర్ ట్రేడ్ లాగా ట్రై చేసిన తర్వాత మీరు రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, జస్ట్ వెయిట్ ఫ్రెండ్స్, మనకు నెట్వర్క్ ఇష్యూ వస్తుంది. 2 మినిట్స్. ఓకేనా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ సెటప్ ఒకసారి చేసుకోండి. చేసుకున్న తర్వాత మీకంటూ నచ్చిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్ చేసుకోండి. అంటే మీరు రియల్ టైంలో నెట్వర్క్ ఇష్యూ ఉంది, ఒకసారి వీడియో కంటిన్యూ చేయలేకపోతున్నాను. సేమ్ ఇదే సెటప్తో మీరు ఒకసారి లైవ్లో ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత రియల్ టైంలో డిప్లాయ్. థ్యాంక్ యూ.